చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఈ ఘటన జరగడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు కూడా గోవిందనామస్మరణతో మారుమోగే తిరుపతి ప్రాంతం అంతా కూడా ఆహాకారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి అక్కడ నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. చాలామంది క్షతగాత్రులు అక్కడికొచ్చి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. చాలామంది మిస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలియక కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు చూసాం. సో వాస్తవంగా ఏంటి అసలు తిరుమల దేవుడి కోసం ఒక టికెట్లు పెట్టడం ఏంటి? దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే దానికి ఒక రేటుని కట్టడం ఏంటి? సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఏదో ఒక సందర్భంలో దానికి బ్రేక్ పడాలి. సో ఈ సంఘటన ద్వారా అయినా సరే దానికి బ్రేక్ పడి స్వామి దేవుళ్ళను దర్శించుకునేటువంటి సందర్భంలో ఒక సరళమైనటువంటి విధానం రావడంతో పాటు ఇలాంటి తొక్కేసలాట్లు క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మన రామారావు గారు కావచ్చు, అలాగే అజయ్ గారు, అలాగే సుజాత గారు మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు టెక్నాలజీ అనేది ఇంత డెవలప్ చెందినప్పుడు కూడా ఇంకా ఎందుకని మనం ఇలాంటి పాత విధానాలను అవలంబిస్తున్నాం, ఈ కారణం చేత ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి. ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే ఓపీ కూడా ఈరోజు మనం ఆన్లైన్లో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంట్లో కూర్చొని మనకు కావాల్సినటువంటి నాప్కిన్స్ కూడా మనం ఆన్లైన్లో పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో తిరుమలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి గతంలో కూడా ఆన్లైన్లో టికెట్లు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గడిచినటువంటి ఒక 4-5 ఏళ్ళుగా ఈ పరిస్థితిని అవలంబిస్తున్నారు. ఎందుకంటే తిరుపతిలో కౌంటర్లను ఏర్పాటు చేయడం, ఆ కౌంటర్లకు సంబంధించి అదొక పెద్ద హడావుడి హంగామాని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏమంటారు మస్తనరావు గారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ దుర్ఘటనలో చనిపోయిన 6 కుటుంబాలకి సానుభూతి, అదేవిధంగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఎవరు తీసుకురాలేని లోకాలకు వెళ్ళిపోయారు. సో మానవ తప్పిదం వల్ల ఆ విధంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. అయితే ఇప్పుడు మనకి ఇట్లా హోలీ ప్లేసుల్లో మీరు చెప్పిన తిరుమల అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా చెప్తారు. అంటే జనాభా రోజు సందర్శించే విధానంగా చూసినట్లయితే తిరుమల అనేది దానికి ప్రాశస్త్యం ఉంది. 12వ శతాబ్దం నుంచి కూడా రామానుజాచార్యులు దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా రోజు రోజుకి స్వామివారి పట్ల భక్తుల్లో అత్యంత విశ్వాసం పెరగటం, అదేవిధంగా వారు కోరుకున్న ఏవైతే వాళ్ళ కోరికలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఆయన తీరుస్తారనే విశ్వాసం ప్రజల్లో కలగటం వల్ల రోజు రోజుకి తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. ఆ విధంగా తిరుమల చూసినట్లయితే మనకి ఎక్కడ చూసినా కూడా కలకలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిస్తూ ఉంటుంది. సో దీనికి ప్రధాన కారణం ఏమంటానంటే, నేను ఈ తిరుమల కానీ ఇట్లా హోలీ ప్లేసుల్లో సేవాభావం అనేది లోపించిన వారిని అక్కడ పెట్టడం విధి నిర్వహణలో. సేవాభావం ఉంటే ఏంటంటే, సేవాభావం వల్ల పక్కన వాడికి సహాయం చేయాలి, వాడు ఏమైనా పడిపోతుంటే వాడిని తీసుకువెళ్ళాలి, లేదంటే వాడికి ఏమైనా మంచినీళ్ళు అందించాలి, లేదా ఆహారం అందించాలి అనే ఒక స్పృహ ఈ ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు తిరుమల లాంటి ప్రదేశాలు మానవ సేవ అనే విషయం జనాలు మర్చిపోయి కేవలం మాధవుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మానవుని గాలికి వదిలేసి దేవుడు కనిపిస్తే చాలు ఇక్కడ కళ్ళ ముందు చనిపోతున్నారు. మల్లిక అనే బైరాగి ఒక క్యూ లైన్ లో పడిపోయినప్పుడు తీసుకొస్తానికి ఏం చేయాలంటే అందరూ మనం ఒక అంబులెన్స్, ఒక రోగి వెళ్తా ఉంటే అంబులెన్స్ కి ఏ విధంగా దారిస్తారో ఆ విధంగా దారివలసిన పరిస్థితిలో నుంచి ఏదో అక్కడ మనకి క్యూ లైన్ లోకి వెంటనే అక్కడ టోకెన్లు జారీ చేస్తున్నారు కాబట్టి వెంటనే అది మనం అందుకుందాము అనేది అసలు మనుషుల మీద తుక్కెళ్ళటం. అసలు వెంకటేశ్వర స్వామి అనేది మాధవ సేవ అంటే పక్కన వాడికి సేవ చేయడం ద్వారా నా దగ్గర ముక్తి మార్గం పొందొచ్చు అనేది ఆయన సూచిస్తూ ఉన్నాడు. పక్కన వాడికి సేవ చేయటమే నన్ను చేరుకునే మార్గం అనేది చెప్తా ఉంటారు దేవుళ్ళు కానీ, భగవద్గీతలో కానీ, మన పురాణాలో కానీ చెప్పేది ఏంటంటే పక్కన వాడికి సహాయం చేయడం. ఇదంతా మర్చిపోయి వాళ్ళ మీద తొక్కుతా వెళ్తున్నారంటే అసలు ఆ భక్తుల్లో కూడా, అంటే నేను భక్తులను నిందించడం కాదు కానీ సమాజంలో నెలకొంటున్న ఆ యొక్క సేవాభావం లోపించడాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సో అంటే అధికారులు వైఫల్యం ఉంది. అదేవిధంగా నిజానికి చెప్పాలంటే అండి, వైకుంఠ దర్శనం అనేది జరిగినప్పుడు 1,20,000 మందికి టోకెన్లు ఇస్తారనేది ముందుగా టీటీడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు కేవలం 8 కౌంటర్లు మాత్రమే పెట్టడం, 8 కౌంటర్ల దగ్గర కూడా ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బంది లేదనేది ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల ఇది జరిగింది అనేది కూడా. రెండోది ఏంటంటే, అసలు గురువారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి టోకెన్లు జారీ చేస్తారంటే మంగళవారం సాయంత్రం నుంచే తిరుపతికి భక్తులు పోటెత్తడం. ఇంత పెద్ద స్థాయిలో భక్తులు వస్తారని తెలిసినప్పుడు నేను ఇందాక ఒక పేపర్లో, టీవీలో కూడా చూశాను. జీవకోనకు సంబంధించి ఒక క్యూ లైన్ దగ్గర వేల మంది, వందల మంది కనిపిస్తా ఉన్నారు మన క్యూలో. మరి వాళ్ళకి ఒకవేళ న్యాచురల్ కాల్స్ వచ్చినా కూడా
లేదంటే ఆహారం చేయాలన్నా, చిన్నపిల్లలకి పాలు ఇవ్వాలన్నా, లేదంటే క్యూలో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినా కూడా అసలు అత్యవసర ద్వారాలు కూడా ఉన్నట్లుగా నాకైతే కనిపించట్లేదు. సో ఇవన్నీ ఊహించాలి. ఎవరైతే తిరుమల తిరుపతి పరిపాలన అధికారులుగా ఉన్నారో, లేదా చుట్టుపక్కల తిరుపతిలో ఉన్న భద్రతా సిబ్బంది, లేకపోతే ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఈ విధమైన భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది ఒక 10 రోజుల ముందు నుంచే దానికి సంబంధించిన మ్యాప్ వేయటం, భక్తులు వస్తే దానికి పాసాన్ని ఎలా చేయాలి, ఒకవేళ తొక్కిసలాట లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగితే కూడా దాన్ని ఎలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎమ్మటే ఎలా భక్తుల ప్రాణాలు కాపాడుకోవాలి అనేది అక్కడ లోపించినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడైతే జరిగినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట జరగచ్చు, తొక్కిసలాట అనేది ఒక చోట జరగచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మనకి 4 చోట్ల జరిగాయి అనేది, శ్రీనివాసం కావచ్చు, బైరాగిపట్నం కావచ్చు, జేవకోన కావచ్చు, ఇట్లా 4 చోట్ల జరగడం అనేది అంటే అక్కడ ఖచ్చితంగా ఇది వైఫల్యంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మనం దీన్ని రాజకీయాలు అనేది చొప్పించకుండా ఇక్కడ అసలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దిశగా ఆలోచించాలి. మీరు అన్నట్టు డిజిటల్ యుగం ఇది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది 1,20,000 టోకెన్ల కోసం ఇక్కడ చేరుకోవటం, వాళ్ళందరినీ రోజుల తరబడి అంటే దాదాపు 36 గంటల పాటు క్యూలో నించోబెట్టి రావటం, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో మనం టికెట్లు టోకెన్స్ కేటాయిస్తా ఉన్నారో ఆ విధంగా కేటాయించడం ద్వారా, లేదా మనకి ఎక్కడైతే శ్రీవారి భక్తులకు సంబంధించి కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, లేదా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ కొన్ని సాగ్రిగేట్ చేసి అక్కడ ఒక డిజిటల్ గా, లేకపోతే కొన్ని రోజులు ముందుగానే, ఇప్పుడు ఒక రోజులోనే 1,20,000 మంది ఇవ్వాల్సిన అవసరం ఏంటని చెప్పండి. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఎప్పుడో నెల రోజుల నుంచి 2 నెలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటప్పుడు దాన్ని సాగ్రిగేట్ చేయొచ్చు కదా. 1,20,000 మందికి ఒకేసారి ఒక రోజులోనే ఇస్తామనేది ఎట్లా చెప్తారు? అక్కడ వైఫల్యం కనిపిస్తా ఉంది. అలాంటి ఆలోచన తీరే అది కరెక్ట్ గా అనిపించట్లేదు. ఇప్పుడు గత సంవత్సరం మనకి చూసినట్లయితే మనకి ఒక పులి లక్షిత అనే అమ్మాయిని చంపివేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇది తొక్కిసలాట, అది క్రూర మృగాల నుంచి రక్షించుకోలేకపోవడం, అది మానవ తప్పిదం కావచ్చు. ఇక్కడ మానవ తప్పిదం కారణంగా 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. దీనికి ఖచ్చితంగా కూడా అధికారులు చర్య తీసుకుంటారని పక్కన పెడితే, అసలు పునఃసమీక్షించుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆర్జిత సేవలు కావచ్చు, ఇంకేదైనా సేవలు కావచ్చు, లేదంటే ప్రముఖ ఒక పుణ్యదినాలకు సంబంధించి అంశాల్లో కావచ్చు, పునఃసమీక్షించుకొని డిజిటల్ ద్వారా ఇవ్వటం, ఆన్లైన్ లో ఇవ్వటమా, అసలు మీరు ఇందాక అన్నారు ఏంటి, ఇన్ని లక్షల మంది వస్తూ ఉంటారు, వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది, వాళ్ళని రావద్దని చెప్పడం కూడా ఏంటనేది, అంటే ముందుగా అవేర్నెస్ చేయటం ఏంటి, ఇంతమంది వస్తారు, ఇంతమందికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇంతమందికి మాత్రమే ఇక్కడ వసతి కల్పించగలము, ఇంతమంది ఇప్పుడు మీరు అన్నాడు అరసెక్కను కూడా చూసే అవకాశం లేదు స్వామి వారిని ఒక్కొక్క భక్తుడు అనేది. సో వాటినన్నింటినీ కూడా తేటతెల్లంగా భక్తులకి వివరించడం ద్వారా కొంత మనం ఉపశమనం పొందొచ్చు. ఇన్ని లక్షల మంది అనార్గనైజ్డ్ గా ఇక్కడ వచ్చేసేసి ఈ తొక్కిసలాటలకు కానీ వీటికి కానీ కారణం అవడం, ప్రాణాలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉన్నది అనేది నేనంటాను.